అందరికీ నమస్కారం. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు వెంకటేష్ కోనంకి గారు మరియు శిరోమణి దంపతులు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. సార్, మీరు అమృతాహారంలోకి ఎప్పుడు వచ్చారు? 24 సంవత్సరాల ముందు నేను మాంసాహారిని. ఓకే. చాలా విపరీతమైన మాంసాహారిని. అంటేనంటే ఒక్క ఆదివారం నాకు మాంసం లేదంటే, ఆ రోజు మా భార్య మాంసం చేయలేదంటనంటే విపరీతమైన కోపం వచ్చేది. ఓకే. అంటే వాకిట్లోకి ఎంట్రీ అవుతున్నాగానే నాకు అది మటన్ స్మెల్ రావాల. మటన్ బదులు ఆమె ఏమన్నా కోడిగుడ్లు అట్లా చేసినా కానీ ఆ స్మెల్ వేరే వస్తుంది. ఆ మటన్ స్మెల్లే రావాల. వాకిట్లోకి ఎప్పుడైతే మెయిన్ వాకిట్లోకి ఎంట్రీ అయితేనే నాకు మటన్ స్మెల్ రాలేదనుకో, ఎందుకు ఈరోజు నువ్వు మటన్ వండలేదు అని నా కోపం ఎలాగుంటుందంటే మేడం, అక్కడ వాకిట్లోనే నాకు పూరా కండ్లకు మబ్బు వస్తుండే. అంటే అంత మించిన కోపం మాంసం చేయకున్నట్లుంటే. అలాగ నేను మాంసాహారిని మేడం. నాకు మాంసం అంటే చాలా ఇష్టంగా ఉండింది 24 సంవత్సరాల ముందు. కానీ అది ఒక్కరోజు ధ్యానం తాడిపత్రి వీళ్ళ అక్క రాజలక్ష్మి వాళ్ళ మొదటికే ధ్యానం చేసి మాంసాహారాన్ని వదిలేసినారు మేడం. వదిలేసిన తర్వాత వాళ్ళు మాంసం పెట్టినారు, తిన్నాను. అది ప్రీతిగా పెట్టినారు, ఈయనకు మాంసం అవసరమని వాళ్ళు వండి పెట్టినారు. తినేసి వచ్చిన తర్వాత నాలో మార్పు వస్తుంది. అది ఇంక మాంసం అంటనంటే అది ఈమె మొదటి ఎంత రుచిగా ఆ స్మెల్ ఎంత బాగా వస్తే అంత నాకు రుచి అనిపించేది. కానీ అది తర్వాత నేను ఇంకా అక్కడ ధ్యానం అనేది మొదలుపెట్టినా. తాడిపత్రి నుంచి మొదలైంది. ధ్యానం చేసిన తర్వాత నేను అది మాంసం తినేకెళ్తే అది స్మెల్ వచ్చేది. నేను భార్యకి చెప్పేవాడిని, ఇది స్మెల్ రాకున్నట్లు ఉండు నువ్వా అంటే ఆమె ఎంత ప్రయత్నం చేసింది. లాస్ట్కి ఒక రోజు నేనే, అప్పుడు మా ఫాదర్ గానే ఉండేవాడు, నువ్వు ఏమి ఎట్లా చేసినా మాంసం చేస్తే అది స్మెల్ వస్తుంది, స్మెల్ రాకున్నట్లే, మాంసం తిననేదేముంది కానీ స్మెల్ పడతలేదు. ఒకరోజు నేనే ఇంక దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది స్మెల్ రాకున్నట్లని దాన్ని తెచ్చిన నీళ్ళు ఏం లేకున్నట్లు దాంట్లో ఉడికిపెట్టినా లాస్ట్కి అది బొగ్గులైపోయింది. బొగ్గులైపోయి తింటే ఇదేమరా ఇది, ఇక్కడ స్మెల్ వస్తుంది, వాళ్ళ బొగ్గులో రుచి లేదు ఏమని ఆ విధంగా ఇదైంది మేడం. ఇంకా రాంగ మేడం అది మాంసము ధ్యానం చేసిన తర్వాత మనం మాంసం, ఇప్పుడు నేను మాంసం ఎలా గడిచిపెట్టినానంటే అది మాంసం తిన్నప్పుడు నాకు మబ్బు వచ్చేది. తిని పైకి లేలేకపోయేవాడిని, అలాగే పడిపోయేవాడిని మాంసం తింటే. నేను ఒక అర్ధ కేజీ మాంసం ఒక్కడే తిన్నా కానీ అంత ఫ్రీగా అంత బాగా సంతోషంగా ఉండేవాడిని. కానీ ధ్యానం చేసే మొదలు పెట్టిన తర్వాత ఆ మాంసం తింటే నాకు ఆ స్మెల్ పడటం లేదు, అందులో వచ్చి నాలోన ఇది ఫోకస్ లేదు, మబ్బు వచ్చి పడిపోయేవాడిని. ఆ విధంగా స్మెల్ ఇది నా శరీరానికి తగినట్లు లేకున్నట్లు పోయింది మేడం ధ్యానం చేసిన తర్వాత. సో అప్పుడు ఇంకా మీరు శాకాహారంలోకి వచ్చేసారు. ఇంకా ఆటోమేటిక్గా అయిపోయింది, నాది ఆ ఇష్టం అనేది వెళ్ళిపోయింది మేడం. ఓకే. ఆ స్మెల్ అనేది ఇప్పుడు ఎక్కడన్నా కానీ నాకు స్మెల్, మేము మాల్వని అనే ఒక ప్లేస్లో ఉండేవాళ్ళం బాంబేలోన. అక్కడేమి ముస్లింలు బక్రీద్ వస్తే వాళ్ళు అక్కడ కోసే ఒక రోజు నాది 4-వీలర్ అక్కడ గ్రౌండ్లో ఉండింది. నేను పొద్దున పోయినాను, ఆ రక్తం చూసి నాకు కళ్ళకు మొబ్బు వచ్చింది. అరే ఇంక అప్పుడు అనుకున్నాను ఇక్కడ ఉండకూడదు ఈ ప్లేస్లోన, వాళ్ళు కొయ్యటం అంటే మానడం కష్టము, నాకు అట్లా అనిపించేది. వాళ్ళు మళ్ళాగా నాకు 2 సంవత్సరాలు పట్టింది మేడం వేరే ఫ్లాట్ బుక్ చేసుకొని మారడానికి. నాకు ఆ బక్రీద్ వచ్చినప్పుడు వాళ్ళు తెచ్చిన మేకలన్నిటిని రాత్రి దాంట్లో అన్నిట్లు తొలుగులుప్పి అన్నిటిని పారిపోయేటట్లా చేతమా అనిపించేవాడిని. ఆ విధంగా నాకే మనసు అనేది మారిపోయింది. అంటే జంతువుల మీద ప్రేమ అనేది పెరిగింది. అంటే ఇదంతా ధ్యానం నుంచే మేడం. మనకు ఒక జంతువుల మీద ప్రాణహింస చేయకూడదు. ఒక కోడి కానీ ఒక మేక కానీ పొట్టెలు కానీ ఏదన్నా కానీ అది మనతో సమానమే, మనలక ప్రాణే. అప్పుడు ధ్యానం చేసిన తర్వాత ఆ ప్రేమ అనేది నాకు పెరిగింది జంతువుల మీద. ఇంకా అది మాంసం తినేది అనేది విడిచిపెట్టేశాను. ఆ విధంగా నాది జరిగింది మేడం. అలా మీరు శాకాహారిగా పూర్తిగా కట్ చేయడం చేస్తున్నా కూడా మీకు నచ్చేది కాదు మేడం. ఆ స్మెల్ కానీ ఆ రక్తం కానీ చూసినానంటే, నాకు రక్తం చూసినానంటే కోపము, విపరీతం కోపం వచ్చేది. ఆ స్మెల్ అనేది నాకు ఇప్పుడు పడకుండా పోయింది మేడం. మరి మీరు ఎప్పుడు శాకాహారంలోకి వచ్చారు? నేనైతే జన్మ నుండి శాకాహారినే మేడం. కానీ చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లోనూ కోళ్ళు అవి పొట్టేళ్ళు మేపేవాళ్ళు.
నేను దానిలో చాలా ముద్దుగా చూసేదాన్ని మేడం. ఆ బాతు పిల్లల్ని కానీ ఆ కోడి పిల్లల్ని కానీ మంచిగా వాటితో ఆడుకునేవాళ్ళు. ఆడుకునే వాళ్ళని దానిలోకి వెళ్ళి ముద్దుగా ఉన్నాయి కదా అని చూసేవాళ్ళు. భలే క్యూట్గా పిల్లల్ని ఎట్లా చూస్తాం అట్లా. అందులో వచ్చేసి నేను తోటకి వెళ్తే ఆ పొట్టేళ్ళని మేపుకొని రాపు అంటే అవి నాకు కనెక్ట్ అయ్యేటివి. నా ఎమ్మడి నా భాష అర్థం చేసుకునేటివి మేడం. భాష అర్థం చేసుకుని రాండి అంటే వచ్చేటివి, పోండి అంటే పోయేటివి. ఇక్కడికి రాండి నేను ఈడ కూర్చున్నానంటే నా ఎమ్మడి వచ్చేటివి మేడం. నేను ఇంటికి రస్తా పట్టిందంటే తోట నుంటే నా ఎమ్మడి 3 వచ్చేటివి అట్లా. లాస్ట్ ఫైనల్ రోజు సంక్రాంతి రోజు అమ్మవారికి 3 ఒకటే రోజు అయినాయి మేడం. నేను పెంచినేటివి 3 నాకు కనెక్ట్ అయినవి ఒకటే రోజు 3 అయినాయి. ఒకటి ఇంట్లో కోసారు, 2 వేరే వాళ్ళకి అమ్ముకున్నారు మా పేరెంట్స్ తాతయ్య వాళ్ళు. ఆ రోజు ఏడుపు మొదలైంది మేడం. ఇంకా ఏదో జరుగుతుంది, ఏదో అంత ప్రేమగా పెంచినట్టు పోయినానే అనే బాధ అనేది, దుఃఖం అనేది ఎక్కువైపోయింది మేడం. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆ జీవులు ఒక ఆవును కానీ ఆవు దూడల్ని కానీ ఏదన్నా కానీ చూసిందంటే చాలా ప్రేమతో దగ్గరికి వెళ్ళేదాన్ని నేను. ఓకే. సో మీరు చిన్నప్పటి నుండే శాకాహారిని. మరి పెళ్ళైన తర్వాత వచ్చిన తర్వాత మరి అత్తగారి ఇంట్లో వండి పెట్టడం అట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు మీరు ఎలా వాటిని వండి పెట్టేవాళ్ళ, మీరు ఎలా ఉండేవాళ్ళు మేడం? నేనైతే పెళ్ళి అయ్యేంత వరకు వండడం రాదు మేడం, నేర్చుకోలేదు. దాని స్మెల్ పడేది కాదు. కానీ పెళ్ళి అయిన తర్వాత మా అమ్మమ్మ గారు ఊరికి వెళ్ళిన తర్వాత నాకు వండడం నేర్చుకోవాలి తప్పదు. కానీ పక్కింటికి పోయి చాలా దుఃఖంతో దాన్ని తెచ్చి వండేదాన్ని మేడం. ఇష్టం ఇష్టంగా దాని స్మెల్ పడేది కాదు. దాన్ని దూరం నుండి అది వండి ఏదో ఒక మొక్కుబడిగా పక్కకు పెట్టేదాన్ని నేను. సో మరి మొత్తానికి వండడం అనేది మానేసి ఎప్పుడు జరిగింది మేడం? ఎప్పుడైతే మేము ధ్యానంలోకి ఎంట్రీ అయినామో మేడం, ఆ వండడం అనేది పూరా బంద్ అయింది మేడం. ఓకే, బంద్ అయింది. సార్ ఇప్పుడు మీరు అంతకుముందు మీరు అంత నాన్ వెజ్ తీసుకునేవాళ్ళు కదా సార్, వెజిటేరియన్ అయిన తర్వాత మీ ఆలోచన విధానంలో కానీ మీ ఆరోగ్యంలో కానీ వచ్చిన మార్పులు ఏంటి సార్? మేడం, ధ్యానం చేసిన తర్వాత నేను మాంసాహారి నుండి శాకాహారికైనా. శాకాహారి మాంసాహారి అంటారంటే, మాంసాహారి అంటే కఠిన, మన మైండ్ మనం మాట్లాడే తీరు కఠినంగా ఉంటుంది. అంతకుముందు నేను ఎవరినన్నా కానీ, నేను ఉండేది బాంబేలో ముస్లిం ఏరియా, మాది అక్కడ ఇల్లు ఉంది. నేను తప్పక అక్కడ ఉండాల. ఎవరన్నా కానీ ఏమన్నా అన్నారంటే మనం ఉండాలి కాబట్టి, ఎవరన్నా అన్నే లోపల నేను కొట్టేవాడిని. ఒక మాట అన్నారంటే మొదట కొట్టేవాడిని. ఆ తర్వాత ధ్యానంలోకి వచ్చాం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాంసాహారి అనేది మాంసం విడిచిపెట్టేసినాను. ఆ తర్వాత ఆలోచన శక్తి పెరిగింది. ఓకే. ఆలోచన అంటేనంటే నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఏం చేయాలా, ఎదుటోళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అది వినే శక్తి. మొదట వినే శక్తి లేదు. ఎదుటోళ్ళు ఏమన్నా మాట్లాడక ముందు కొట్టేవాడిని. అప్పుడు తర్వాత నేను మాంసం విడిచిపెట్టిన తర్వాత నా ఆలోచన అనేది స్మూత్ అయింది. అంటే మొదటి వినల్లా వాళ్ళు ఏం చెప్తున్నారు, అది నాలో వచ్చింది. ఆ తర్వాత నేను కొట్టేది కానీ ఇది బంద్ అయింది. వేరే వాళ్ళని కొట్టేది లేకుంటే వారానికి ఒకసారి ఖచ్చితంగా పోలీస్ చౌకి వెళ్ళేవాడిని మేడం. కంప్లీట్ ఆ విధంగా కంప్లీట్ వచ్చేది నా మీద. తర్వాత ఇవన్నీ బంద్ అయినాయి. ధ్యానంలోకి రావడం చాలా బెనిఫిట్ మేడం, చాలా బెనిఫిట్. దాని బెనిఫిట్కి విలువ లేదు, అలాంటి బెనిఫిట్స్. తర్వాత ఈ శాకాహారి అయిన తర్వాత ఆలోచన శక్తి పెరిగింది, ధ్యానంలో వృద్ధి అయింది. మనం ఏం చేయాలా, ఏం చేస్తే ఎట్లుంటుంది, అందులో వచ్చి మేడం వేరేది ఏం తెలుసుకున్నా అంటే, ఒక్కరిని మనం బాధ పెట్టకూడదు. ఒక్కరు ఎలాగుండారు, వాళ్ళు ఇలాగా, వాళ్ళు తాగుబోతూ, వాడు ఇస్పేటాకులాడతాడు, వాడు ఇది చేస్తాడు, అవన్నీ అనేవి నాలో మార్పు వచ్చింది మేడం. వాళ్ళని అనేక మనం ఎవరు సో జడ్జి చేయడము మానేశారు. అది నాలో మార్పు వచ్చింది. గుణాలలో కూడా చాలా చక్కటి మార్పు వచ్చింది మేడం. మేడం, మరి మీరు చిన్నప్పటి నుండే చక్కగా వెజిటేరియన్గా ఉన్నారు. మరి మీకు ధ్యానం పరిచయం అయిన తర్వాత, అసలు ధ్యానానికి శాకాహారం జోడించారు అని తెలిసిన తర్వాత మీకు అసలు ఏమనిపించింది? మరి మీరు శాకాహార ప్రచారంలో భాగంగా ర్యాలీలు తీయడం కానీ, లేకపోతే మీరు ఎవరికైనా శాకాహారం గురించి చెప్పడం కానీ జరిగిందా? నేను ఫస్ట్ ఎవరన్నా కనెక్ట్ అయ్యిందంటే ధ్యానం గురించి చెప్పండి మేడం, శాకాహారం గురించే సబ్జెక్ట్ వస్తుంది. కానీ నేనేమనుకున్నానంటే, కనీసం అంటే ఫస్ట్కే మాంసాహారం సబ్జెక్ట్ చెప్పొద్దు, ధ్యానం గురించి చెప్పాలి, ధీరే ధీరే వాళ్ళు మారుతారు అనగా మాస్టర్లు చెప్పంగా విన్నాను. ఒక మాస్టర్ని అడిగిన, ఎందుకు సార్ అసలు ఎవరికైనా ఎదుటోళ్ళకు వాళ్ళు మాంసం తినేటోళ్ళకి నేను ధ్యానం గురించి చెప్పకుండా ఎట్లా శాకాహారం గురించే చెప్తున్నాను. కానీ శాకాహారం గురించి అంత వివరంగా వస్తుందంటే మేడం, నోరు తెరిచిందంటే సబ్జెక్టు, వాళ్ళు తురంత
మారే విధంగా వస్తుంది నా నోటి నుండి. సార్ మరి మీరు బాంబేలో ఏమన్నా మీరిద్దరూ కలిసి ర్యాలీలు తీయడం కానీ ఏదైనా జరిగిందా? ఇంట్లో సెంటర్ పెట్టి శాకాహారం గురించి చెప్పడం కానీ జరిగిందా? అవును, ఇప్పుడు బాంబేలోన స్టార్టింగ్ మేము మా ఇంట్లోనే, మా ఇల్లు ఒకటి 10/18 ఉండింది, రోడ్డుకు ఉండింది. దాంట్లో అప్స్టేర్ రెంట్కి ఇచ్చేసింటిమి. కానీ రాఘవరాజ్ సార్ వచ్చిపోయిన తర్వాత మీరు ప్రచారం చేయాలంటారంటే అప్పుడు మేము పాంప్లెంట్ కొన్ని వేల పాంప్లెంట్లు కొట్టించినాం మేడం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పాంప్లెంట్లు కొట్టించి సో పంచినాం. బాంబేలో ప్రచారం చేయడం అంటే చిన్న విషయం కాదు సార్. అప్పుడు ఈ శాకాహారం గురించి చెప్తున్నా, ధ్యానం గురించి చెప్తున్నా, మీరు ఎలాంటి ఛాలెంజెస్ అని ఎదుర్కొన్నారు? మనం తలుచుకుంటే పెద్దది అనేది ఏమి ఉండదు మేడం, మనం ఆలోచించాల. మనం ఆలోచనమంటున్నట్టు మనం ఎంత పెద్ద పని అయినా కానీ మన ఆలోచన అనేది మనం చేయగలము, మనం చేసేటప్పుడు అది పెద్ద చిన్న అనేది కనపడదు. అట్లాగా మేము చాలా గొప్పగా దీన్ని చేయాలని పెద్ద అడ్వర్టైజ్ కంపెనీకి పోయి పెద్ద అడ్వర్టైజ్ ఉండాలా, పత్రిసార్ది పెద్ద బ్యానర్ ఉండాలి ఇట్లా అంటని చెప్పి మాది ఇక్కడ ధ్యాన యజ్ఞం జరగల మహారాష్ట్రలోన, బాంబేలోన అని చాలా ఎక్కువ మేము టార్గెట్ పెట్టుకున్నాం మేడం. అందుగురించి స్టార్ట్ మాది ఒకటి ఇల్లు ఉంటే ఆ ఇంట్లోనే మేము సెంటర్ ఏర్పాటు చేసినాం. ఓకే, బాంబేలో మీ ఇంట్లో సెంటర్ పెట్టినాం మేడం. హైదరాబాద్ నుంచి సతీష్ నుంచి మేము 4x4 2x2 పిరమిడ్స్ అని తెప్పించినాము. పిరమిడ్లన్నీ పెట్టేసినాము. పెట్టించి ధ్యాన ప్రచారం స్టార్ట్ చేసినాం మేడం. భలే మేము చేసేసినాం, స్టార్ట్ చేసినాము. రోజు పోయి అక్కడ ధ్యానం చేసేవాళ్ళము. మా ఇంటికి ఆటికి 1.5 కిలోమీటరు దూరము అయినా కానీ వెళ్ళేవాళ్ళము. పొద్దున సాయంత్రం వెళ్ళి అందరికి చెప్పి ప్రచారం మొదలుపెట్టాం. తర్వాత ప్రచారం మొదలుపెట్టిన కొద్దిగా తర్వాతే ములుండ్లోన ఒక గార్డెను, ఆయన చిక్కు, ఆయన పంజాబీ, ఆయన మనకి ప్లేస్ ఇచ్చినాడు. మనము పిరమిడ్ అక్కడ కట్టేసినాం మేడం. చాలా పెద్ద పిరమిడ్ వచ్చింది అక్కడ. పిరమిడ్ నిర్మాణం కానీ మొత్తం సివిల్ అంతా నేనే చేయించేసాను మేడం బాంబేలోన. అది ఫస్ట్ పిరమిడ్. ఓకే, సో పిరమిడ్ కూడా కట్టారన్నమాట. బాగుంది సార్. సార్ మరి ఫస్ట్ టైం మీకు అసలు ధ్యానానికి శాకాహారానికి ఏంటి సంబంధం? పత్రి సార్ ఎందుకు అందరినీ శాకాహారులు అవ్వమంటున్నారు అని అట్లా విన్నప్పుడు మీకు అసలు ఏమనిపించింది? మేడం, ఇప్పుడు పత్రి సార్ అనేవాడు నువ్వు ధ్యానం చేయకున్నా పర్వాలేదు, కానీ మాంసం తినేది మొదలు విడిచిపెట్టండి. అది ఒక జీవిని మనం చంపుతున్నాం, మనకు ఆ హక్కు లేదు. మనం ఒక జీవిని మనం సొంతంగా దాన్ని పోషణ మనం చేస్తలేం. దానికి ప్రాణం పోసే శక్తి మనలో లేదు. ప్రాణం పోసే శక్తి మనలో లేనప్పుడు ప్రాణం తీసే హక్కు మనకు లేదు. అందు గురించి మనము జీవి హింస చేయకూడదు, మాంసం తినకూడదు. అది అని చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగింది మేడం. కానీ అప్పటికే ఆల్రెడీ ఆ మాట వినే లోపల నేను మాంసం అనేది విడిచిపెట్టింది మేడం. ఇంకా అప్పుడు మళ్ళీ తర్వాత ఆ మాట ఇంకా చాలా నాకు ముందుకు నాకు దీనికి చెప్పేదానికి కానీ ప్రచారం చేయడానికి కానీ ఉపయోగపడింది మేడం. సో మేడం, మరి మీరేమో బై బర్త్ వెజిటేరియన్. సో అలా వెజిటేరియన్గా ఉన్న మీకు ధ్యానం పరిచయం అయిన తర్వాత మీలో వచ్చిన మార్పులు కానీ అసలు మీ ఆలోచన విధానం కానీ అలా ఏం డెవలప్ అయింది మేడం? ధ్యానం తర్వాత నాలో నా ఆలోచన విధానం చేంజ్ అయింది మేడం. ఫస్ట్ ధ్యానం చేయకముందు అంటే మీరు ఆల్రెడీ శాకాహారానికి ధ్యానం తోడైంది, ఆలోచన విధానము చేంజ్ అయింది మేడం. ఆ దుఃఖం అనేది స్టార్టింగ్లోన అంతా క్లీన్గా పోయింది. ఇప్పుడు ఏదన్నా కానీ ధ్యాన సాధన పెంచే కొద్దీ ఒక ఆలోచన విధానం వచ్చినప్పుడు కొద్ది వరకు ఆలోచన చేసి సమస్యలు వస్తాయి మేడం, రాకనేది ఏం లేదు. ఆ సమస్యలకు తట్టుకోగలిగే శక్తి ధ్యానంలో వస్తుంది. సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు. సమస్యనే ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నాను ఇప్పుడు. మరి మీరు శాకాహారం గురించి ప్రచారం మీ బంధువుల్లో కానీ లేకపోతే ఎక్కడైనా చెప్పారా మేడం? చెప్తున్నప్పుడు ఏమైనా ఛాలెంజెస్ ఎదుర్కొన్నారా? అంటే నేను చెప్పే ప్రభావము చాలామంది మీద శాకాహారం గురించి పడుతుంది మేడం. ఎందుకంటే సార్ ఏమన్నాడు, ధ్యానం చేయకుంటే చింత లేదయ్యా, ఫస్ట్ మాంసాహారం వదలండి అని చెప్పినాడు. కానీ ఇప్పుడు మాంసాహారం వదలండి అంటే మన బంధువులు పక్కన వాళ్ళు ఎవరు వినరు కదా. చేపలు తినేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎప్పటికైతే ఎదుటోళ్ళకి అవి రోగాలను గురించి చెప్తుంటారు కదా మేడం. అప్పుడు నేను ఫస్ట్ చెప్పేదాన్ని,
రోగాలు ఎందుకు వస్తాయంటే కర్మ సిద్ధాంతము. మనం గత జన్మలో ఎన్నో జీవుల్ని బాధ పెట్టింటామంట. ఆ బాధల వలన మనకు రోగాలు వస్తాయి. గత జన్మలో జీవులు అంటే అన్నిటికి వచ్చిపోయింది, ఫస్ట్ మాంసం వదలండి అని చెప్తాను. అవి రోగాలను గురించి చెప్పినప్పుడు ఈ మాంసాహారం సబ్జెక్ట్ వస్తుంది మేడం. మరి చాలా మంది అంటారు కదా మేడం, మేము తినే కుటుంబంలో పుట్టాము, మేము ఆ కులంలో పుట్టి తినకపోతే ఎట్లా అంటే మీరు ఏం చెప్తారు? మా సార్ తింటాడు, నాకు తప్పదు అని అంటే నేను అన్నాను, మీ సార్ తింటాడు కదా, తినే అభిరుచి నీలో ఉంది, సార్ మీద ఎందుకు చెడ్డ చెప్తావు? నీ బంధువులు విని ఎందుకు చెడ్డ చెప్తావు? నువ్వు ఇంతవరకు తిన్నావు, తినే అభిరుచి నీలో ఉంది, అక్కడ వేరే వాళ్ళ మీద అంటున్నావు. నీలో ఆ అభిరుచి లేనప్పుడు వాళ్ళు బలవంతంగా నీ నోట్లో ఏం పెట్టలేదు కదా. నేను కూడా బర్త్ నుండి వెజిటేరియన్ని, మా ఇంట్లో ఎవరు నన్ను బలవంతం చేయలేదు. ఇది నా అనుభవం అని చెప్తాను మేడం వాళ్ళకి. చాలామంది నాకు అడుగుతారు, మాంసం నేను వదిలేయాలనుకుంటున్నాను, నువ్వు ఎన్ని రోజులు తిన్నావమ్మా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వదులుతున్నావు, నువ్వేం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినావని ఎక్కరిస్తున్నారంటే, అవును తెలియక తప్పు చేసినాము, పేరెంట్స్ చెప్పినారు ఇది చేయాలని చెప్పినారు, తెలియక తప్పు చేసినాము, ఆ తప్పు తెలిసిన తర్వాత చెయ్యొద్దు. గురువు చెప్పారు, గురువులు చెప్పినారు, ప్రతి ఒక్క గురువు అదే చెప్తున్నారు. ఎక్కడ ఏ భక్తి ఛానల్లో ఎక్కడ పోయినా కానీ, ఏ గురువు అయినా కానీ జీవహింస మహాపాపం అంటున్నారు. మళ్ళీ ఎదుటల మీద మనం నింద వేయకూడదు. మా ఇంట్లో నన్నైతే ఎవరు బలవంతం చేయలే తిను అని. మరి నేను భర్త నన్ను నాకు కూడా ఫోర్స్ చేస్తారు తిను అని. మనలో నాది లేనప్పుడు మనం తినకూడదు, అది నేను చెప్తాను. అదే నాకు కొద్దిగా బాగా ఎదుటి వాళ్ళకి నాకు ఫైట్ జరుగుతుంది మేడం. వాళ్ళు అప్పుడు వింటారు, ఆ ప్రభావం అనేది పుల్లుగా పడుతుంది. అవును మీరు చెప్పిండేది కరెక్టే. ఇప్పుడు నేను అంటాను, నీకు గులాబ్ జామ్ ఇష్టం లేదు తిను, మా ఇంట్లో చేసి పెట్టినాను అని అంటాను. నాకు ఇష్టం లేదంటే నేను బలవంతం చేయలేదు కదా, అది కూడా అంతే అని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ ఫుల్ ఉంటుంది మేడం నాన్న శాకాహారంలో మాత్రం. ఓకే సార్, మరి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో శాకాహార ర్యాలీలు ఎంతో అద్భుతంగా తీస్తూ ఉంటారు సార్. సో మీరు ఎప్పుడైనా ర్యాలీలలో పాల్గొనడం జరిగిందా? మీకేమనిపించింది? మేడం నేను గుంటకల్లోన ఈ శాకాహార ర్యాలీ జరిగేటప్పుడు పాల్గొన్నాను. అప్పుడు చాలా విధంగా ఇప్పుడు దానికి ఎన్నో కవి కట్టినారో పాటలు, జీవహింస చెయ్యొద్దు అలా ఇలా అని. ఇప్పుడు మామూలు మాంసం తినే వాళ్ళకి ఇవన్నీ మనము కొన్ని పాటల మాదిరిగా కొన్ని కవిత్వం చేసి అన్నీ చెప్తుంటారు, వినిపిస్తుంటాము, కొద్దిగా ప్రభావం పడుతుంది మేడం. అందులో వచ్చి నాది కొద్దిగా వేరే విధంగా నాకు చెప్పేది ఉంటుంది మేడం. నేను వేరే విధంగా చెప్తాను. నేను డైరెక్ట్గా మాంసం విడిచిపెట్టండి అని చెప్పను. ఒక అడవిలో ఉన్న జింకని ఒక పులి పట్టుకునేకి వచ్చినప్పుడు, ఆ పిల్లని పట్టుకునేకి వచ్చినప్పుడు, లేకుంటే తనని పట్టుకునేకి వచ్చినప్పుడు ప్రాణం మీద ఎంత సంఘర్షణ చేస్తుంది మేడం. దాని ప్రాణం అంటే ఎంత ఇది. అందు గురించి ప్రతి ఒక్క తల్లికి పిల్లకి మనము దాని మీద ఎంత ఉంటుంది, దాని ప్రాణానికి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అనేది ఆ విధంగా చెప్తాను నేను మేడం. డైరెక్ట్గా విడిచిపెట్టండి అని చెప్పను. ఎట్లంటే నేను ఆ స్టేజ్లో ఉంటే వచ్చాను, విడిచిపెట్టండి అని చెప్తే ఎదుటోళ్ళకి ఎంత కోపం వస్తుంది డైరెక్ట్గా. లేదంటే ఈ విధంగా చెప్పి ఇంకా కంప్లైంట్ ఇస్తుంటాం మేడం. సో బాంబేలో ప్రచారం చేయడం అంటే ఒక ఛాలెంజ్ అనుకుంటా కదా సార్? అవును మేడం, చేస్తున్నాము. ఓకే, ప్రచారం అంటానంటే ఇప్పుడు పాంప్లెంట్ల ద్వారా చేసినాము, క్లాసులు పెట్టి చేసినాము, పిరమిడ్ కట్టించి ఉంది, జరుగుతుంది మేడం, డెవలప్ అవుతుంది బాంబేలో కానీ. సో మరి బాంబేలో ఏమైనా మెడిటేషన్ సెంటర్స్ ఇంకా ఉన్నాయా సార్? మీరు వెళ్తూ ఉంటారు, అక్కడ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి? ఇప్పుడు మేడం ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఉండే ప్లేస్కి ఇప్పుడు ములుండ్ పిరమిడ్ ఉంది కదా మేడం, అక్కడికి దూరం అవుతుంది. ఇప్పుడు మేము ఉండే ఏరియాలోనైతే ఇంకా ఒక సంవత్సరం మేము ఆ ఏరియాలో ఉంటాం. ఆ తర్వాత మేము కానీ ఆ ఏరియాకే షిఫ్ట్ అవుతున్నాం. ఓకే, ఇంకా అప్పుడు షిఫ్ట్ అయినాక రోజుకి పిరమిడ్కి పోతూ ఇంకా ఈ ధ్యానం గురించి ప్రచారం ఇంకా ఎక్కువ చేయాలని మా అభిప్రాయం మేడం. సో మరి పత్రి సారు చాలా సందర్భాల్లో శాకాహారం గురించి చెప్పున్నారు కదా సార్, ఏదైనా ఒక కాన్సెప్ట్ సార్ చెప్పింది శాకాహారం గురించి? శాకాహారం చూడు మేడం, శాకాహారం అంటానంటే మొదటి మెట్టు ఆధ్యాత్మికానికి మొదటి మెట్టు శాకాహారం. సార్ ఎప్పుడూ చెప్పేవాడు, మనం స్వాధ్యాయం, శాకాహారం, ధ్యానం, సజ్జన సాంగత్యం సార్ చెప్పే సబ్జెక్టులన అన్నిటికంటే మొదట శాకాహారం. ధ్యానం చేయకోకున్నా పర్వాలేదు, కానీ శాకాహారి కాండి అని సార్ చెప్పేవాడు. ఆ మాట అందరికీ, ఎందుకు ధ్యానం చేయకోకున్నా పర్వాలేదు కానీ శాకాహారులు కాండి, ఒక జీవుని మనము హింసించకూడదు అని సార్ చెప్తాడు. ఆ మాట అనేది చాలామందికి ఎఫెక్ట్ ఉంటుంది మేడం.
దాని గురించే ఇప్పటికి మొదటకు చూసుకుంటే ఇప్పుడు 10 సంవత్సరాల ముందు నుంచి ఇప్పటికి చూసుకుంటే మేడం మనం అబ్జర్వ్ చేయొచ్చు ఎంతమంది సహకారులుగా మారారు, ఎంతమంది శాకాహారులుగా మారి ధ్యానం చేస్తున్నారు. శాకాహారులుగా మారి ధ్యానం చేయొచ్చు, లేదంటే ధ్యానం చేసినా కానీ శాకాహారులు అవుతారు మేడం. నేను అలాగే అయ్యిండేది, ధ్యానం చేసినా కానీ శాకాహారులుగా. ఇది తప్పదు మేడం. ధ్యానంలోకి వస్తే శాకాహారి కావాల్సిందే, శాకాహారి అయితే ధ్యానంలోకి రావాల్సిందే. ఇది ఆటోమేటిక్ కనెక్షన్ మేడం. నువ్వు శాకాహారి అయినావంటే నువ్వు ధ్యానంలోకి రావాల్సిందే, వస్తావు. లేదంటే నువ్వు ధ్యానం చేసినావంటే శాకాహారి కావాల్సిందే. అది కనెక్టింగ్. అది నేను తెలుసుకున్నాను. రెండోట్ల ఏది జరిగినా కానీ దానికి కనెక్టింగ్ ధ్యానమే. సార్ మీరు మరి శాకాహారిగా మారారు, ధ్యానం చేస్తున్నారు. ఒక శాకాహారిగా ధ్యానిగా మరి గురువు నుండి నేర్చుకున్న జ్ఞానం కూడా మీ దగ్గర ఉంది. వీటన్నిటితో మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అసలు? మేడం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. భలే గురువు కనెక్టింగ్. ఇప్పుడు పత్రి సార్ ఏదన్నా పూర్వజన్మ సుకృతమయ్యేమో. పత్రి సార్ ఎలాంటి గురువుని నేను చూశాను, ఆయన సందేహాలు విన్నాను, ఆయన దగ్గర కూర్చున్నాను. ఆయన చాలా ప్రేమతో మేమున్నాం. ఇప్పుడు ఇది మానవులైనాక ఎప్పుడో ఏదో ఒక గురువు దగ్గర కనెక్టింగ్ ఉంటుంది. కానీ నేను కోరుకునేది ఏమంటానంటే అందరికీ పత్రిసారి లాంటి గురువే దొరకల్లా. పత్రిసారి లాంటి గురువు దొరకడం చాలా కష్టం మేడం. అలాంటి పవర్ఫుల్ గురువు దొరకడం అంటే కష్టమే. కానీ ఏ గురువు దొరికినా కానీ ఏదో ఒకటి అధ్యాత్మం గురించి చెప్తారు మేడం. ప్రతి ఒక్కరూ ఇప్పుడు నేను పత్రిసార్తో ఇన్ని రోజులు ఈ ఆధ్యాత్మం గురించి ఇదంతా విన్నాక పత్రిసార్ ప్రేమ అంతా చూసిన తర్వాత ఈ ధ్యానం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు ధ్యానిగా మారాలా, ప్రతి ఒక్కరు శాకాహారులు కావాలా, శాకాహార జగత్ కావాలా, ధ్యాన జగత్ కావాలనేది నా కోరిక మేడం. సో మేడం మరి మీరేం చెప్తారు? మీరు బై బర్తే శాకాహారి, శాకాహారంలో ఉంటూ మీరు ధ్యానంలోకి వచ్చారు. మరి ధ్యాన సాధన చేసుకుంటూ ఆ మూగజీవులతో ఇంకా ఆ ఫ్రెండ్షిప్ని, ఆ స్నేహతత్వాన్ని పెంపొందించుకున్న మీరు ఒక వెజిటేరియన్గా యావత్ ప్రపంచానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నాకు కొన్ని ఎదురవుతాయి మేడం. కొంతమంది పిల్లలకి హెల్త్ బాగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా అక్క కూతురే మనమరాలు, ఆమె సీనియర్ మాస్టరే. వాళ్ళమ్మ చెప్పింది, ఆ పాప చిన్న పాప కింద పడి చెయ్యి ఇదేంది మేడం. నేను అన్నా, మన బేబీకి, మనం పుట్టిన పిల్లలకి ఒక చెయ్యి నొప్పి పడితేనే తల్లి ఎంత బాధపడుతుంది. మరి మనం ఎన్ని జీవుల ఎముకలు విడిచిపెట్టేసి ఎన్ని జీవులని హింసించినామో అది ఆలోచన చేసుకోండి. ఒక తల్లి పిల్లకి హెల్త్ బాగలేకున్నట్లుంటే ఎంత ఆవేదన చెందుతుందో అది రియల్గా నేను చూసినప్పుడు ఫస్ట్ చెప్పేది అదే. మనము మనుషులమైనందుకు మన పాపనో బాబో ఆరోగ్యం సరిగా లేకున్నట్టుంటే అంత వేదన చెందుతున్నాం. వేరే జీవికి ఏమన్నా మనం దుఃఖం కలిగించిండొచ్చు. ఫస్ట్ మీరు మాంసాహారి నుండి శాకాహారిగా అయ్యి ఆ వేదన అనేది పోతుంది. క్షమాపణ వేడుకోండి ఆ జీవులకని చెప్తాను మేడం. సో ప్రతి ఒక్కరూ శాకాహారులు అవ్వాలని చెప్తాను మేడం. ఫస్ట్ చెప్పేదే శాకాహారం గురించి. నేను కూడా కొన్ని నాకు శారీరకంగా జాయింట్ పెయిన్లు, జాయింట్ నొప్పులు అవి ఉన్నప్పుడు కూడా నేను రియల్గా నా 1 month అయ్యింది మేడం నా అనుభవం. నాది జాయింట్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ వరకు వెళ్ళింది మేడం. ఓకే. అన్నీ తయారు సిద్ధం చేసి పెట్టినారు. అంత చెకప్లు అన్నీ అయినాయి. నీకు ఇంకా ఎముక పూర గ్యాప్ వచ్చిందమ్మా, జాయింట్ రిప్లేస్మెంటే జరగాలి అని. కానీ నాకు లోన వేదన ఉంది. ఎందుకు నేను క్వాలిటీ ధ్యానం చేస్తలేనా, ఎంతవరకు ఎందుకు వచ్చింది, ఏం కథ అని పిరమిడ్లో కూర్చున్నాను మేడం. పిరమిడ్లో కూర్చొని ప్రతి ఒక్క జీవికి క్షమాపణ వేడుకున్నాను. కరెక్టే, ఎంతవరకు నొప్పి ఉన్నింది భరించిన, ఇది ఏదో జరుగుతుంది. హాస్పిటల్ వరకు పోయింది. ఆపరేషన్ డేట్, సర్జరీ డేట్ కూడా ఇచ్చారు. ఏ ఆత్మస్వరూపులారా, నేను ఇంకా గత జన్మలో కానీ ఎప్పుడన్నా కానీ ఏ జీవికన్నా దుఃఖం పెట్టింటే నన్ను క్షమించండి అని అది నేను పిరమిడ్లో కూర్చొని కొద్దిగా వేదనతో వేడుకున్నాను మేడం. వేడుకున్న తర్వాత ఆ మోకాలు ఇది సర్జరీ డిలే అయిపోయింది. సో ధ్యానం ద్వారానే నాకు ఇది జరిగింది మేడం. 2 హాస్పిటల్స్లలో నాకు డేట్లు ఇచ్చి రూమ్ కూడా బుక్ చేసి నేను రీజెంట్గా 1 month అయింది.
ఇది ఏదో ఏ ఆత్మలో నన్ను క్షమించినాయో తెలియదు కానీ గత జన్మలో మాత్రము ఫుల్గా శాకాహారిని అవే అని చెప్పాడు. గురువుగారు కూడా అన్నారు, గత జన్మలో ఎంత పాపమో ఎంత మాంసాహారమో అన్నాడు నా ముఖంలోకి చూసి. అది నాకు అర్థం కాలే. ఇప్పుడు నేను ఈ మోకాళ్ళ సర్జరీలోన ఫైనలీ ఇంకా నా గురించి నేను వేడుకున్నాను. అది నాకు రియలైజ్ అయింది మేడం. రియలైజ్ అయ్యి రిలీఫ్ అయినాను ఇప్పుడు. ఇది సర్జరీ కూడా డిలే అయిపోయింది. ఓకే. ఆ నొప్పి కూడా పోయింది మేడం. లేదంటే నిద్రలో నొచ్చేది, లేచి కూర్చుండేదాన్ని. ఆ మోకాల్లోన అది జాయింట్ నొప్పి పోయింది ఇప్పుడు. లేదంటే నిద్రలో కూడా డిస్టర్బ్ జరిగేది. అంటే మనం ఏ జీవులకు దుఃఖ పెడతామో అది తిరిగి మనకు వస్తుందనేది నేను ఈ జన్మలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అంటే కర్మ సిద్ధాంతం అయితే ఉంది అనేది అనుభవపూర్వకంగా ఇద్దరు తెలుసుకున్నారు. నేనైతే ఇది శారీరకంగా నొప్పులకి అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను మేడం, జీవహింస మహాపాపం అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. నిజంగా ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారు, మరి శాకాహారి అయి ధ్యానం చేస్తూ మీ జీవితాలను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుకున్నారు. సో ధ్యానం చేస్తూ శాకాహారి అవుతే చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండొచ్చు అని ఒక చక్కటి మెసేజ్ ఇచ్చారు సార్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, అమృతాహార కార్యక్రమంలో మరి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుంది, ఒక జీవిని హింసిస్తే ఆ కర్మ ఎలా తిరిగి వస్తుంది అనేది ఎంతో చక్కగా మేడం సార్ ఇద్దరు తెలియజేశారు. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.